మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ భూమి మీద పుట్టిన వారందరికీ మన తల్లిదండ్రుల అనుగ్రహం ఉండాలి, ఆ భగవంతుని అనుగ్రహం ఉండాలి. అట్లాగే గ్రహాలలో అతి శుభత్వం గల గ్రహం గురువు, దేవగురు బృహస్పతి. బృహస్పతి అనుగ్రహం కూడా జాతకానికి చాలా ముఖ్యం. నిన్నటి వీడియోలో భాగ్యం గురించి చెప్పాను. భాగ్యం అంటేనే బృహస్పతి. దేవగురు బృహస్పతి, దేవతలకి గురువిన. జాతక చక్రాల్లో గురువు అంటే బృహస్పతి స్థితి బాగుంటే 100% వాళ్ళ జీవితం 100% పుట్టిన దగ్గర నుంచి వెళ్ళిపోయే వరకు ఒడిదుడుకులు ఉంటాయి. ఎవరికి ఉండకుండా ఉంటాయండి? అందరికీ ఉంటాయి. ఉన్నా సరే ప్రశాంతంగా వాళ్ళు జీవితాన్ని అనుభవించి వెళ్ళిపోతారు. మరి గురుడు ఎవరికి బలం కలిగి ఉంటారు? చూడండి, మేషం, సింహం, ధనుస్సులో గురుడుండగా పుట్టినవారు, కర్కాటకం, వృశ్చికం, మీనంలో గురుడుండగా జన్మించిన వారు గురుబలం ఉన్నట్లే. ఇది డైరెక్ట్ పాయింట్. ఇది నేను చెప్పింది అని కాదు, మనకి గ్రంథాల్లో మనకి పరాశర మహర్షి అందించారు. ఇది డైరెక్ట్ పాయింట్ అండి. ఎవరైతే మేషంలో గురువు ఉండగా, సింహంలో గురువు ఉండగా, ధనస్సులో గురువు ఉండగా, కర్కాటకంలో గురువు ఉండగా, వృశ్చికంలో గురువు ఉండగా, మీనంలో గురువు ఉండగా జన్మించిన వారు, వీరికి గురుబలం 100% ఉంది. అందులో అది ఏ భావం అయినా, ఎక్కడ 12 అయినా, 6 అయినా, 8 అయినా, ఇంకేదైనా పక్కన పెట్టేయండి. డైరెక్ట్ పాయింట్ ఇది. మరి శని బాలిత రాశులేంటి? వృషభం, తుల, మిథునం, కన్య, మకర, కుంభ రాశులు. వృషభం కాలపురుష కుండల చక్రానికి 2, మకర రాశి 10, కన్యా రాశి 6. అంటే ఇవి ఈ 2, 10, 6 ఏంటి? మనకి కావలసిన, మనం నిత్య జీవితంలో మనకు కావలసినవన్నీ సమకూర్చుకోవడానికి కష్టపడి అర్ధరాశులు ఇవి. మిథునం, తుల, కుంభరాశులు కామరాశులు. మరి వీటిల్లో గురునికి బలం ఉండదు. గురుడు ఎప్పుడు అగ్నితత్వం, జలతత్వంలో, ధర్మ మోక్ష రాశుల్లో బలం కలిగి ఉంటాడు. ఎందుకు కాబట్టి? గురువే ఆయన. గురువు కాబట్టి గురువుకి అక్కడే ఉంటుంది. మరి ఈ వృషభ, తులలకి, కుంభరాశులకి శుక్రుడికి భోగభాగ్యాల మీద ఆసక్తి, అనురక్తి అన్నీ ఎక్కువ కాబట్టి శుక్రుడు ఇందులో కంఫర్ట్గా ఉంటారు. గురుడు కంఫర్ట్గా ఉండరు. ఎవరైతే దేవగురు బృహస్పతి వృషభంలో, తులలో, మిథునంలో, కన్యలో, మకరంలో, కుంభంలో ఉండగా జన్మిస్తారో వారందరూ గురుబలం కోసం ఎక్కువ ప్రయత్నించాలి, గురువు అనుగ్రహం పొందాలి. చూడండి, 9వ రాశి భాగ్యరాశి కాలపురుష కుండల చక్రానికి ఇది పితృస్థానం. 12వ రాశి కాలపురుష కుండల చక్రానికి గురుడిదే మోక్షస్థానం. ఈ 2 రాశులు మనకి గురుడికి ఇచ్చి ఉన్నారు. అంటే మనం ఎంత ధర్మంగా ఉండి, దాన ధర్మాలు చేసి, మంచి పనులు చేసి ఈ భూమి మీద ఉంటామో ఆటోమేటిక్గా మోక్షం అనేది కూడా 12 ఆయనకే ఇచ్చారు కాబట్టి అంత మోక్షం పొంది పైకి వెళ్ళిపోతాం. మరి ఈ అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలండి? ఇది డైరెక్ట్ పాయింట్. ఇది మీరు ఈ గ్రహం ఎక్కడుందా, ఆ గ్రహం ఎక్కడుందా, ఆయన అక్కడున్నారు, అవన్నీ ఏమీ చూసుకోవద్దు. మీకు డైరెక్ట్గా మేషసింహ ధనుస్సుల్లో గురుడుంటే, కర్కాటక వృశ్చిక మీనాల్లో గురుడు దేవగురు బృహస్పతి ఉంటే మీకు జాతకం 100% గురు అనుగ్రహం ఉంది. ఇది డైరెక్ట్ పాయింట్. మరి ఈ రాశుల్లో వృషభం, తుల, మిథున, కన్య, మకర, కుంభ రాశుల్లో గురుడు ఉంటే గురు అనుగ్రహం కోసం తాపత్రయపడండి. ఎందుకంటే మనం ఈ జీవితం జన్మించాక చదువుకుంటాం, పెరుగుతాం, ఉద్యోగానికి తాపత్రయపడతాం, నానా రకాల ధనమార్గాలు చేస్తాం. ఇవన్నీ కూడా ఇక్కడే వదిలేసి మనం పైకి వెళ్ళిపోతాం. మరి ఇవన్నీ ఎంత తాపత్రయపడి చేసినా మనము ఆ భగవంతుని పాదాలకి చేరుకున్నామా లేదా, మోక్షం పొందేమా లేదా అన్నది గురు అనుగ్రహం వల్లే వస్తుంది.
అందుకని మా భాగ్యస్థానం తండ్రిది. 12వ రాశి. మీరు ఏదైతే ఇక్కడ చేస్తారో అదంతా ఇక్కడే ఖర్చు పెట్టి వెళ్తే అది మంచి ఖర్చు. ఆ మంచి ఖర్చు చేయాలంటే గురు అనుగ్రహం పొందాలి. అంటే ఏం చెయ్యాలి? ఇట్లాగా ఈ రాశుల్లో గురువు ఉన్నవాళ్ళు మాత్రం, మరి ఈ రాశిలో ఉన్నవాళ్ళు చెయ్యక్కర్లేదా అండి? అంటే మీరు పూర్వజన్మతోనే చేసుకొని పుట్టి ఉన్నారు, మీరు ఈ రాశుల్లో ఉండగా పుట్టినప్పుడు. కానీ వీరు కూడా మనం మంచిగా చేసుకోవాలి. చేసుకుంటే మరింత మోక్షం పొంది 100% మన పిల్లలకి, మన తరతరాల వాళ్ళకి మీ ద్వారా మంచి వెళుతుంది. అందుకని మీరు ఇంకా మంచి చేస్తే మీ తరతరాలకి మీ మంచిని అందించి వెళ్ళిపోతారు. ఈ రాశుల్లో ఉన్నవారు మాత్రం గురు అనుగ్రహం పొందాలంటే ఆలయాలు, ఈ రాశుల్లో ఉన్నవాళ్ళు ఆలయాలు సందర్శించండి ఎక్కువగా. ఎన్ని ఆలయాలు, ఎన్ని తీర్థాలు సందర్శిస్తే అంత మంచిది. అలాగే ఆలయాలకి డొనేషన్స్ ఇవ్వండి. ఆలయాల్లో ఉన్న పూజారులకి మీకు తోచినంత, అందులోని కొన్ని ఆలయాల్లో గమనించండి, చాలా పేదరికంలో ఉన్న పూజారులు ఉంటారు. నేను కూడా చూస్తూ ఉంటాను వారిని. మరి అలాంటి వాళ్ళకి, వారి పిల్లలకి, వారి పిల్లల పెళ్ళిళ్ళకి కానీ, ఉద్యోగాలకు కానీ, లేదా చదువులకు కానీ సాయం చెయ్యండి. చేస్తే అడగండి, అడిగి చేయండి. చేస్తే గురు అనుగ్రహం ఆటోమేటిక్గా పడుతుంది. మరి అదే కదండి 12వ రాశి చెప్పింది. మీరు చేసే ఖర్చు మంచి ఖర్చా, చెడు ఖర్చా? మంచి ఖర్చు అంటే ఇదే, ఆలయాల్ని సందర్శించడం, ఆలయాల్లో పూజారులకి, ఆ పూజారుల పిల్లలకి చదువుకోవడానికి ధన రూపేణ, వస్తు రూపేణ అందించడం. అలాగే పెద్దలకి, అలాగే పెద్దలు ఎవరైతే ఉంటారో, సుమారు ఉదాహరణకి మీకు దగ్గరలో ఉన్న మీకు పెద్దలే ఉంటారు, వారి పిల్లలు ఎక్కడో అమెరికాలో ఉంటారు. ఆ పెద్దలకి మీకు తోచినంత సహాయం, అంటే ధనం అనే కాదు, వారికి ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్ళడం, చిన్న చిన్న సహాయాలు చేయడం, వాళ్ళకి సమయానికి తిండి తింటున్నారు లేదా చూసుకోవడం. మీరు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు ఎవరు కూడా. మన చుట్టుపక్కల వారిని మనం ఉద్ధరిస్తే మనం ఉద్ధరించినట్టే. ఇవన్నీ చేస్తే ఇది ఈ రాశుల్లో ఉండగా, గురుడు ఉండగా పుట్టిన వారికి గురు అనుగ్రహం 100% కలుగుతుంది. గురుబలం ఉందా లేదా అన్నదానికి నిన్నటి వీడియోలో ప్రతి దశకి గురుబలం ఉందా లేదా అంటే భాగ్యాధిపతి బలం ఉందా లేదా చెప్పు ఉన్నాను. అట్లాగే ఇప్పుడు కూడా ప్రతి దశకి మీది, అది కుజదశో, చంద్రదశో, రాహుదశో, ఏదో ఒక దశ, ఆ దశ జరుగుతున్నప్పుడు ఆ దశానాథుడి మీదకి గోచారంలో గురు దృష్టి వస్తే, ఒక దశ జరుగుతూ ఉందండి, ఆ దశ జరుగుతున్నప్పుడు అది చిన్నది 6 ఏళ్ల దశైనా, 7 ఏళ్ళైనా, 18 ఏళ్ళైనా, 20 ఏళ్ళైనా, గోచారంలో ఆ దశానాథుడి మీదకి గురువు రావాలి, దృష్టి ఉంటే ఆ దశ మీకు చెడు ఫలితాలు ఇస్తున్నా ఈ గురు దృష్టి, గురుడు కలయిక ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ దశ మంచి ఫలితాల్ని అందిస్తుంది. ఇది ఒక పాయింట్. అట్లాగే మీకు గురుడు మేష, కుంభ, వృషభ, తులల, అలాగా మేషం కాదు, శనిపాలిత రాశుల్లో గురుడు ఉండగా జన్మించిన వారు, ఏ రాశిలో అయితే గురుడు ఉన్నాడో, గురుడు ఆ రాశి మీదకి వచ్చినప్పుడు గోచారంలో వచ్చినప్పుడు కాదు, సారీ, ఏ రాశిలో అయితే ఉన్నారో గురుడు ఆ రాశి మీదకి, ఇప్పుడు చూడండి ధనస్సులోకి గురుడు వచ్చాడండి మామూలుగా గోచారంలో. అందరికీ తీసుకోండి. ధనుస్సుకు ఆపోజిట్ రాశి ఏంటి? మిథునం. మీరు మిథునంలో గురుడు ఉండగా జన్మిస్తే స్వక్షేత్రం నుంచి ఆయన డైరెక్ట్గా మిథునంలో ఉన్న గురుడిని చూస్తారు కాబట్టి అప్పుడు మీరు గురుబలం పొందుతారు. గురుబలం పొందాలంటే మరి ఏం చేయాలి? ఇందాక చెప్పిన ధర్మక్షేత్రాలు, ధర్మబద్ధమైన పనులు అవన్నీ చేస్తుంటే మీకు గురుగ్రహ అనుగ్రహం, 1 సంవత్సరం ఆ రాశిలో ఉంటారు కాబట్టి ఆ సంవత్సరం మొత్తం మీకు వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. లేదు, గురుడు అలాగే మీనంలోకి వచ్చినప్పుడు, మీనం నుంచి మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకాన్ని చూస్తారు 5వ దృష్టి. మీనం నుంచి సింహం, కన్యని చూస్తారు 7వ దృష్టి.
8, 9 వృచ్చికాన్ని చూస్తారు 9వ దృష్టి. ఇప్పుడు కన్యలో గురుడు ఉండగా జన్మించినప్పుడు మీకు మీనంలో గురుడుంటే ఆ గురు దృష్టి ఈ గురుడి మీద పడుతుంది. అలాంటి సమయాల్లో మీరు మంచి పనులు చేయడానికి ఎక్కువగా చూడండి. అప్పుడు ఈ గురు దృష్టి వల్ల మనకి గురు అనుగ్రహం పొందుతుంది. అట్లాగే గురు అనుగ్రహం లేని వాళ్ళందరూ రోజు గురువులకు కానీ, అమ్మా నాన్నలకు కానీ, లేదా మీ దగ్గరికి మీరెవరైనా పెద్దవారి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళ పాదాలకి నమస్కరించి ఆశీర్వాదం పొందుతూ ఉండండి. ఆటోమేటిక్గా గురుబలం పెరుగుతుంది. ఎందుకు పెద్దవాళ్ళు అంటే, మనం వయసులో ఉన్నప్పుడు అందరం చలాకీగా తిరుగుతాం, ఆరోగ్యంగా ఉంటాం, ఐశ్వర్యంతో ఉంటాం, ఇంకా రకరకాలు అన్నీ గడిచిపోతాయి. పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి ఏముంటుంది? వాళ్ళు ఒక మూలన కూర్చొనో లేకపోతే టీవీ చూసుకునో ఏదో ఉంటారు. మిగతా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పనుల్లో తిరుగుతూ ఉంటారు, వీళ్ళని పట్టించుకున్నా లేకపోయినా. వాళ్ళకప్పుడు అయ్యో నేను పెద్దదాన్ని అయిపోయాను, నాతో ఎవరు ఎక్కువ మాట్లాడట్లేదు, ఒంటరిగా ఉన్నాను, ఒంటరి దాన్ని, ఇట్లాగా రకరకాల ఆలోచనలు, భీతి, భయాలు వాళ్ళకుంటాయి. వాళ్ళకున్నప్పుడు వాళ్ళకి వెళ్ళి మీరు సహాయం చేసి వాళ్ళ పాదాలకు నమస్కరించి వాళ్ళకి గౌరవం ఇస్తే, ఆహా నాకు గౌరవం ఇస్తూ ఉన్నారు అని చెప్పి ఒక రకమైన వాళ్ళలో ఒక మంచి అనుభూతి, ఆనందం వచ్చి వాళ్ళు మీకు ఆశీర్వదిస్తారు, నన్ను కూడా పట్టించుకుంటున్నారని. మరి అదే అందుకనే పెద్దవాళ్ళకి నమస్కరించడం, పెద్దవాళ్ళకి తోచినంత ఏదైనా సహాయం చేయడం చేస్తూ ఉండండి. చేసినట్లయితే 100% మంచి ఫలితాలు. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులకైతేనేమి, ఎవరికైతేనేమి వాళ్ళు ఏమి ఇవ్వకపోతే మీరు మాకు ఏమీ ఇవ్వలేదు అని ఇబ్బంది పెడతారు, తిడతారు. ఇవన్నీ ప్రతి కుటుంబంలో జరుగుతూ ఉంటాయి. ఏమిచ్చినా ఇవ్వకపోయినా జన్మిచ్చారు, మనకు విద్యనిచ్చారు, చదివించారు. దానికే మనం రుణపడి ఉంటాం. దానికి మనం రుణాన్ని తీర్చుకోవాలి. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళకి చేయాల్సిన సేవ చేసి మనం పంపించేయాలి. ఆ ఆశీర్వాదమే మనకి జీవితాంతం ఉంటుంది. వాళ్ళు తప్పు చేసినా అది వాళ్ళకే కానీ మనకి అయితే ఉండదు. ఎందుకు అంటే గురుదృష్టి అందరికీ తెలుసు. గురుదృష్టి ఎంత అమోఘం అండి. గురువు అందరి పిల్లల్ని ఒక్కలాగే చూస్తారు. అందులోని అంటే చదువులో వీక్గా ఉన్న అబ్బాయిని మరీ దగ్గరికి చేరదీసి వీడికి ఎలాగైనా చదువు రావాలని గురుడు చదువు చెప్తారు మనకి ఉపాధ్యాయులు. అంటే గురువు అంత మంచి హృదయం కలవాడు. అందుకనే గురువు మీ జన్మజాతక చక్రంలో కూర్చున్న స్థానం కన్నా గురువు దృష్టి ఎక్కడ ఏ భావాల మీద పడుతుందో ఆ భావాలు 100% వృద్ధిలోకి ఉంటాయి. అది ఏ భావం అయిందే చూసుకోండి. ఆ భావానికి సంబంధించిన కారకత్వ విషయాల్లో మీరు ఆ పనుల్లో ఉంటే ఆటోమేటిక్గా మీకు గురు అనుగ్రహం లభిస్తుంది. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.